ప్రజలతోటే ఉండాలి, ప్రజల కష్టాలు సుఖాలు పంచుకోవాలి. కాబట్టి గ్రామాలలో కూడా మనం చేస్తున్నటువంటి కొన్ని పనులలో నేనే అని కాకుండా నీ వెనుక 10 మంది లీడర్లను కలుపుకుంటేనే నువ్వు లీడర్. నువ్వు వెనుక ఎవరు లేకుండా నిన్నెందుకు నేను గౌరవిస్తాను, నా వెనుక మీరు లేకుండా నన్ను ఎవరు గౌరవిస్తాను. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి దయచేసి. మనం ఒక్కలమే అంటే ఒక్కరితోటే ఊరు నడవది, ఒక్కరితోటే మండలం నడవది, ఒక్కరితోటే జిల్లా నడవదు. అందరు ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడాలి, కష్టపడుకుంటూ పని చేయాలి. తప్పకుండా అభివృద్ధి అంటే అధికారంలోకి రావడానికి ఒక రకమైనటువంటి పని, అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. ఈ రెండింటిని మనం పనిచేసుకుంటేనే కార్యకర్తలతో ప్రజలకు దగ్గరగా ఉంటాం. కాబట్టి మరి గతంలో లాగానే మళ్ళీ క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ల వారీగా 5 క్లస్టర్ల 3 క్లస్టర్ల చేసి ఆ లిస్ట్ ఇచ్చి మరి వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇచ్చి ఇప్పటి నుంచి సరే ఒక పని అయితే జరుగుతుంది. ఆ పని కూడా ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఏంది చేసిన వాళ్ళే కాకుండా ఇంకో నలుగురిని కలుపుకొని ఆ గ్రామాలలో ఎలాంటివి ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆ 4 గ్రామాల నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకొని డెవలప్మెంట్ పని ఇది ఉంది అని ఎప్పటికప్పుడు పని చేసుకునే విధంగా కూడా ఉండాలి. వాస్తవంగా జాతర అంటే జాతరే అవుతుంది మన దగ్గర. ఎందుకంటే కార్యకర్తలు వస్తున్నారు.